కానీ మీరు ఒక అంటే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు మీకొక ఆహ్, విమర్శ ఏంటంటే ఈయన విపక్షాన్ని కనీసం పల్లెత్తు మాట అనరు అనేది ఒక ఆరోపణ. దీన్ని ఏ రకంగా తీసుకుంటారు? ఇప్పుడు టీడీపీలోనూ వైఎస్ఆర్సీపీని నేను ఒక మాట కూడా అనట్లేదు. మరి నా నైజం అది. నేను మన పని చేసిన పని మనం చెప్పుకుంటూ పోవటమే మంచిదని నమ్మే మనిషిని. హ్మ్. మనం చేయబోయే పనిని మనం చెప్పుకుంటూ వెళ్ళటం మంచిదని నమ్మే మనిషిని. అనవసరంగా ఆ రోజుకి ఏదో ఆ గంటకో, 2 గంటలకో బ్రేకింగ్ న్యూస్ కోసం నేను వెంటపడేవాడిని కాదు. నేను లాంగ్ టర్మ్‌గా మనం ఏం చేసాం, జనానికి ఏం చేసాం, కాన్స్టిట్యుయెన్సీకి ఏం చేసాం అని ఆలోచించే మనిషిని. కాబట్టి నేను ఇంతే ఉంటాను. కానీ ఇలా ఉంటే పాలిటిక్స్‌లో సస్టైనబిలిటీ అనేది చాలా తక్కువ అనేది కూడా కొంత ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ 'గల్లా జయదేవ్' యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు. 2 సార్లు ఎంపీగా పనిచేశారు. సో మీరు ఒక పార్టీలో, ఆయన ఒక పార్టీలో ఉన్నప్పటికీ 5 ఏళ్ళు వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అట్లాంటి డైనమిక్ పర్సనే ఈ పాలిటిక్స్ ఎందుకు, మనకి ఎందుకురా, మన ఇన్‌స్టిట్యూషన్స్ మీద, మన ఆర్గనైజేషన్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ కాంట్ డూ దిస్ పాలిటిక్స్ అని పాలిటిక్స్ నుంచే వెళ్ళిపోయారు. మరి మీకు కూడా అట్లా ఏమైనా అనిపించిందా ఈ 5 ఏళ్లలో? గల్లా జయదేవ్ వెళ్ళిపోవడానికి మీరు ఎట్లా, ఆయన నిష్క్రమణని మీరు ఎట్లా చూస్తారు? తను వెళ్ళిపోవడానికి 2 వేరు వేరు కారణాలు. తను వెళ్ళిపోవడానికి 2 వేరు వేరు కారణాలు. అది 2 కలపడానికి లేదు. వెళ్ళిపోయారు ఆ రోజు అంటే అది ఎందుకు జరిగింది అంటే ఇన్‌స్టిట్యూషన్ వైస్‌గా ఆయనకున్న ఇండస్ట్రీ వైస్‌గా ఎఫెక్ట్ అవ్వటం వల్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది కానీ వేరే కారణాల వల్ల కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన్ని అడగండి, నువ్వు పాలిటిక్స్‌లో 10 సంవత్సరాలు ఉన్నావు కదా! నీ పర్సనాలిటీ నువ్వు మార్చుకున్నావు అంటే 100కి 100% చెప్తాను. నేను పర్సనాలిటీ ఫస్ట్ రోజు ఎలా ఉన్నానో అంతే, ఎథికల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా నేను అదే మెయింటైన్ చేయడానికి చివరిదాకా ట్రై చేశానని చెప్తాడు. అవి మార్చుకోలేక.